శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ యోగం నుండి ఈవేళ మనం 21వ శ్లోకాన్ని పవిత్రంగా పరిశీలన చేసుకుందాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం చీనే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయే ధర్మమనుప్రపన్నా గతాగతం కామాలభంతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, అట్టి స్వర్గాభిలాషులు విశాలమగు స్వర్గలోకమును అనుభవించి పుణ్యము చెయ్యంప తిరిగి మనుష్య లోకమును జన్మించుతున్నారు అని. ఈ ప్రకారముగా సకాముగా వేదోక్త కర్మమును అనుష్ఠించునట్టి ఆ భోగాభిలాషులు రాకడ పోకడలను జనన మరణములను పొందుతున్నారు అని తెలియబడుతూ ఉన్నది. అట్లు సకామముగా వేదోక్తములను యజ్ఞ ఏగాదులను ఆచరించువారు స్వర్గలోకమును పొంది అట దేవభోగములను అనుభవించి పుణ్యము చేయించిన మీదట మరల భూలోకమున పుట్టుతున్నారు. ఈ ప్రకారముగా సకామ కర్మములను శరణు పొందువారు భోగాభిలాషులు మరల పుట్టుచు చచ్చుచు ఉందురని వచింపబడినది. పుణ్యము గాని పాపము గాని అనుభవించిన కొలది చేయించుచుండును. దీనిని బట్టి ఆ స్వర్గాది లోకములందును జీవునకు శాశ్వత స్థితి కలుగనేరదని స్పష్టమగుతున్నది. విశాలం అని చెప్పినందువలన ఆ స్వర్గలోకము భూలోకము కంటే ఒకంత విస్తీర్ణముగా ఉండవచ్చుగాక. అంత మాత్రము చేత దాని గొప్పతనమేమి? అచట మోక్ష ప్రయత్నము చేయుటకు అవకాశము లేదు. పైగా అచటి భోగాదులకు మోక్షము చొక్కెదురు. స్వర్గాదులన్నీయు కర్మానుభవ లోకములు. మోక్ష ప్రయత్నము భూలోకమందే సాధ్యపడునని ఒక్క మానవునికే అట్టి ప్రజ్ఞ భగవానుడు సంజ్ఞననియు శాస్త్రములు చెప్పుచున్నవి. కాబట్టి ఈ అమూల్య మానవ జీవితమును అవాగములతో కూడిన సంసారము కొరకుగాక మోక్షము కొరకే వినియోగించువాడు ధన్యుడు. లేకున్నా మరల ఏ లోకమందునూ ఇట్టి సదవకాశమాతనికి లభింపనేరదు. వేదోక్త కర్మమును ఆచరించుట మంచిదే కాని సకామముగా ఫలాపేక్షతో ఆచరించుట ఉత్తమము కాదు. ఆ వేద ధర్మములందును యజ్ఞ ఏగాది కర్మకాండ సంబంధములైన వాని కంటే ఉపాసనాకాండ సంబంధములైనవి వాని కంటే జ్ఞానకాండ సంబంధములైనవి క్రమముగా ఉత్తమోత్తమములై ఉండును. సకామముగాను భోగానుభవము కొరకును ఆచరించు కర్మము వలన జీవునకు బంధ విముక్తి గాని పరమార్థోన్నతి గాని కలుగనేరవు. కాబట్టి నిష్కామముగానే దైవ ప్రాప్తి కొరకే ఆచరించవలెను. గతాగతం కామాలబంతే అని చెప్పినందువలన కోరికలు కలవారు, కామమునకు అనగా భోగమునకు దాసులు జనన మరణములను పొందుచు ఈ సంసార చక్రము నుండి తప్పించుకొనజాలరని స్పష్టమగుతున్నది. ఈ వాక్యమును ముముక్షువులు సదా జ్ఞాపకమందుంచుకొని కోరికలను పూర్తిగా విడనాడవలెను. సకామ బుద్ధిని త్యజించవలెను. ఈ ప్రపంచములో ఎవడును దుఃఖమును కోరుట లేదు, జనన మరణములను వాంఛించుట లేదు. అయినను జనన మరణములను కలుగజేయు పనులనే చేయుచున్నారు. ఎలయనగా సంస్కృతికి రాకపోకడలకు కారణమేమి? విషయ వాంఛయే కారణం, కామమే కారణం, భోగాభిలాషయే కారణం. కామి సంసారమందు పడి రాకడ పోకడలను పొందుచుండునని
భగవానుడిచట సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి చావు పుట్టుకలను తప్పించుకొనదలంచు వారి కామమునకు స్వర్గాది భోగానుభవమునకు కోరికలకు అతి దూరమున నుండవలెను. కామము ముముక్షువునకు మహాఘోర శత్రువని శ్రీకృష్ణమూర్తి లోగడ అనేక సార్లు చెప్పి ఉండిది కదా. ఆ విషయమునే మరలా నిచ్చట స్పష్టపరిచిన వారైది. మానవుడు భగవద్గీతను క్షుణ్ణంగా తెలుసుకుంటే జీవన విధానములో ఒడుదుడుకులు లేనటువంటి జీవన విధానాన్ని వెన్నుకోబడతాడు. అవస్థాత్రయములను దాటగలుగుతాడు, వీషణత్రయములను దాటగలుగుతాడు, హరిషడ్వర్గములను దాటగలుగుతాడు. దుఃఖరహితుడై సుఖశాంతులను ఎక్కడే పొందుతాడు. స్వర్గభోగాలు ఎక్కడో లేవు. కోరికలే దుఃఖములకు కారణం. కోరికల వలన నీకు ఏదో తీరినట్టు ఉంటుందే కానీ దాన్ని అంటిపెట్టుకొనే దుఃఖం ఉంటుంది అని మనం గ్రహించవలసి ఉంటుంది. యజ్ఞాదులను సకామముగా ఆచరించువారు స్వర్గానుభవమును పొంది అచట ఎంతకాలం ముందురు అంటే పుణ్యము చేయింపు వరకు. మనం మానవ జన్మ 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ. ఎందుచేత ఇక జన్మము రాకుండా చేసుకోవడానికి ఒక మానవుడికే శక్తి ఉన్నది. కానీ ఇతర పశుపక్షాదులకు కానీ, దేవలోకమందు కానీ, వైకుంఠమందు కానీ, స్వర్గలోకమందు ఎక్కడా కానీ జన్మరాహిత్యానికి మార్గము లేదు. ఒక మానవుడికి మాత్రమే ఉన్నది. అందుచేత 84 లక్షల జీవరాశులలో మానవుడు ఉత్తముడు అని మన పెద్దలు తెలియచేశారు. ఇక్కడ కోరికలు కోరువారికి భోగాభిలాషులకు లభించు ఫలమేమి అంటే జనన మరణములు తప్పదు వారికి. కాబట్టి జనన మరణముల నుండి తప్పించుకున్నట్టుకు ఉపాయమేమి అంటే కోరికలు లేకుండుటయే, కామ వివర్జనమే, విషయ వాంఛా రాహిత్యమే దుఃఖ రాహిత్యమునకు కారణం. దుఃఖ రాహిత్యము కలుగుతుంది, జన్మ రాహిత్యము కలుగుతుంది. కోరికలతో ఉన్నవారికి ఎప్పటికీ కూడా జన్మ రాహిత్యం కలగదు. కోరికలు దుఃఖాన్ని కలగచేస్తాయి అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. స్వర్గలోకం అంటే ఎట్లా ఉంటుంది అంటే అది విశాలమైనది, భోగానుభవముతో కూడినది. అక్కడ ఏమి జరుగుతుంది? ఈ యొక్క భూలోకములో నీవు చేసుకున్నటువంటి పుణ్య ఫలములు అన్నీ కూడా అనుభవించి మళ్ళీ మానవుడిగా పుట్టవలసినదే. స్వర్గలోకము ఉన్నది అని చూసిన వారు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నట్టు నీవు భావిస్తే కూడా ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి సత్కర్మములు అన్నీ కూడా ఏదో స్వర్గలోకాపేక్షతో మోక్షము కోసం చేసినట్టయితే ఈ పుణ్యఫలం అనుభవించి అది చేయించగా మళ్ళీ మానవుడై పుట్టవలసినదే. అంత దూర ప్రయాణం మానవుడికి అవసరమవుతే 84 లక్షల జీవరాశులలో శ్రేష్ఠుడు ఎట్లా అవుతాడు? కావున ఈ జన్మనందే కడతేరి ఇక తిరిగి జనన మరణముల జోలికి వెళ్లకుండే ఉండేటువంటి మార్గం గురువును ఆశ్రయించి గురుముఖత విచారించినటువంటి వాడికి సులభ సూచన అయి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.